అరే కాకా ఇంకేమున్నది. ఇయాల రాత్రి కల్లా మున్సిపల్ ఎలక్షన్లల్లా నవాబెవలో ఫకీరెవలో తేలిపోతది. అరే గింతల్నే క్యాంపు రాజకీయాలు షురు చేసిర్రట. అన్ని పార్టోళ్ళు ఎందుకైనా మంచిదని రాత్రికి రాత్రే తమ క్యాండిడేట్లను బస్సులు ఎక్కించి అరే పారి పారి గీన్నే కూసుంటే మీ తలకాయల పురుగులు ఇడిచిపెడతారు. మళ్ళా మీ కాళ్ళు చేతులు పట్టుకొని బతిమలాడాలి. గా ముచ్చటే అద్దు గాని మంచి దావతిస్తాం, మందు పోస్తాం, సక్కా బస్సులు తిప్పుతాం. మీరు మాత్రం కాలు కింద పెట్టకుంటుండ్రి. రాజు లెక్క చూసుకుంటాం అనుకుంటా పట్టుకపోయిండ్రట. ఇప్పటిదాకా గిట్లయినా చూసినాం అనే కాక వారెవ్వా ఏమన్నా రాజకీయాల అంతా T20 క్రికెట్ లెక్క ఉన్నది పో. అయినా గీ మున్సిపల్ ఎలక్షన్ల లెక్కే వేరు. ప్రచారం నుంచి షురు అన్ని స్పెషలే. సరే మూడు పెద్ద పార్టీలోళ్ళు గీ ఎలక్షన్లను చాలా ఇజ్జత్కి సవాల్గా తీసుకున్నారు. అందుకే తగ్గేదే లేదు అనుకుంటా క్యాండిడేట్లను నిల్చోబెట్టుడు, ప్రచారం చేసుడు, పైసలు వంచుడు అన్ని నీట్ గా చేసుకుంటా వచ్చిర్రు. ఇక గిఫ్టులు తీసుకున్నోళ్ళు, నోట్లు తీసుకున్నోళ్ళు ఎవరు కోటేసిండ్రో, ఎవరిని తీసుకుపోయి సీట్లలో కూర్చోబెడతారో ఇంకేమున్నది అంతా రాత్రికి అంతా కుల్లం కుల్లా తెలుస్తుంది. ఇక అది అటు ఉంచితే కాకా నీకు కొన్ని మంచి ముచ్చట్లు చెప్పేతందుకు వచ్చింలే. భలే ముచ్చట్లు పో అవి. ఈ ఎలక్షన్లల్లా అన్ని పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్లు అందరూ ఎంతో కొంత పైసలు పెట్టే ఓట్లు కొన్నారు. బడా బడా సార్లేమో పైసలు ఎక్కువ పెట్టిండ్రు. అరే కాకా నీకు తెలుసా, గా మొయినాబాద్ మున్సిపాలిటీలో ఓ వార్డు కౌన్సిలరు క్యాండిడేట్ ఓటుకు బరాబరు 70,000 ఇచ్చిండట. అరే ఏమన్నారేట, ఏకదం ఖతర్నాక్ బేరము. పైసలు మాత్రమే కాదే, 15 లీటర్ల వంట నూనె, 25 కేజీల బియ్యము పట్టుషీరిచ్చిండు. ఈ పెద్ద మనిషికి గీ ఎన్నికలల్లో ఏం తక్కువ 7 కోట్ల ఖర్చు వచ్చిందట. గదేనే పైసలు నల్లా తిప్పితే కీళ్ళు వారినట్లు వారినైపో. ఇదే వార్డులో మరో క్యాండిడేట్ ఏది నేను కూడా పైసలు ఖర్చు చేస్తా, నాకేం తక్కువ అనుకుంటా ఓటుకు 40,000 లెక్కన వంచిండు. చూసినవా కాక, మనమేమో ఏ గాయన తురుంకాను గీన తురుంకాను, ఆహా ఎంత పైసలు పెట్టిండ్రో, ఓటుకు 5,000 6,000 అని గొప్పలు చెప్పుకుంటే మాయే. ఇప్పుడు ఏమాయే, వాళ్ళను మించినోళ్ళ లెక్కలు బయటకు వచ్చే. అది కాదే, ఓటుకు 70,000 అంటే ఈ ఎలక్షన్లు ఏడికి పోతున్నాయో నాకైతే అస్సలు తెలుస్తలేవు. గివే గిట్లుంటే ఇంకా రేపు అసెంబ్లీ ఎలక్షన్లల్లా కథ ఎట్లా పోవాలి. ఓటు రేట్లు సుక్కలు చూపిస్తాయేమో. కాకా అనుకుంటేనే మస్తు ఫికర్ అవుతున్నది. చూస్తుంటే వందలు వేలిచ్చుడు జమానా పోయి వేలకు వేలిచ్చుడు తీసుకునుడు జమానా రావట్టే. సరే దీని కథ ఇడిచిపెట్టురి, అస్సలు ముచ్చట చెప్తా ఇనుకో. అసలు నాకు తెలవక అడుగుతున్న కాక, ఆడేమో ఇంకా ఓట్ల డబ్బాల సీలు ఇప్పుడే ఊడవీక్తురు, గింతల్నే క్యాండిడేట్లను దొరకవుచ్చుకొని ఉరుకుతున్నారు. అదేదో ఎగ్జిట్ పోల్ అంటుండ్రు, దాంట్లో ఓట్లు మంచిగా వస్తాయి, వీళ్ళు గెలుస్తారని జాతకాలు చెప్తున్నారు. గా లెక్కన గెలిచే క్యాండిడేట్లను అవతలోళ్ళు గద్దలు లెక్క తనుకపోకుండా దాస్తుర్రు. సూర్యాపేట ఆదిలాబాద్ల ఈ పురాణం షురువు చేసిండ్రు. సూర్యాపేటల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు క్యాండిడేట్లను క్యాంపులకు తోలుకొని పోయిండట. గట్లనే ఆసిఫాబాద్ ల కమలం పాటోళ్ళు తమోళ్లను జట్టుగా వేసి గుట్టుగా దాచి పెడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు కేతనపల్లిల చైర్మన్ సీట్ల కోసం అటు షెయ్యి ఇటు కారు సార్లు మస్తు ఫైట్ చేస్తున్నారట. మంత్రి వెంకట సామన్న గిడ పక్కా లోకల్ సార్ కదా, అందుకే ఎందుకైనా మంచిదని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడరు బాల్క సుమనన్న ఈ 2 చోట్ల గెలవాలని క్యాండిడేట్లను బుధవారం రాత్రే క్యాంపులకు కొండపోయిండట. పార్టీ వాళ్ళు హుకుం ఇచ్చిండ్రని క్యాండిడేట్లు కూడా మూటముల్లే సర్దుకొని బస్ ఎక్కిండ్రు. వీళ్ళందరినీ పట్నం అవతల ఉన్న ఓ ఫామ్ హౌస్ లకు పట్టుకపోయిర్రు. ఓట్ల కౌంటింగ్ షురు చేయకముందే కథ గిట్లుంటే ఇంకా అన్ని తెలిసినాక ఇంకెట్లుంటాయో. ఎవ్వరు ఎవరిని దాస్తారో, ఎవరు ఎవరిని ఎత్తుకెళ్తారో, ఓ గీ కథలన్నీ చూడాలి మరి. సరే కాక, రేపు నవాబెవలో ఫకీరెవలో తెలిసిపోతుంది. గప్పుడు వస్తా. బాయ్ బాయ్.